2019లో మొదటిగా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ ప్రారంభమైంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాయ్పై ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంది ఈ సిరీస్. D2K ప్రొడక్షన్లో నిర్మించారు. రాజ్ అండ్ DK ఈ సిరీస్కు ద్వయం దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాయి. దీంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1లో శ్రీకాంత్ తివారీగా మనోజ్ వాజ్పేయి, సుచిత్ర తివారీగా ప్రియమణి అలరించారు. వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. శ్రీకాంత్ తివారీ థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ TASC సీనియర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్ సహ ఉద్యోగి JK తల్పాడేతో కలిసి పనిచేస్తారు. ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒక టెర్రర్ అటాక్ను అడ్డుకునేందుకు పోరాడతారు. జోయా, మిలింద్, జయేష్, ఫోర్స్ 1 అధికారి ఇమ్రాన్ పాషా మిషన్ జాల్ఫికర్ అనే టెర్రర్ అటాక్ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో శ్రీలంక నుండి తమిళ టైగర్ల సైనిక ప్రతిఘటనను చూపిస్తారు. స్వాతంత్ర పోరాటం కోసం వారి ప్రణాళికలు ఎలా ఉన్నాయనేది కథ సారాంశం. 2వ సీజన్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రాజలక్ష్మి శెకారన్ పాత్రలో అలరించింది. తన యాక్షన్ సీన్లతో నార్త్ ఆడియన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో చైనా ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలపై దాడిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ థ్రిల్లర్ సిరీస్కి మంచి ఆదరణ దక్కడంతో ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సీజన్ 3 ప్రస్తుతం రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యిందని మేకర్స్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సిరీస్ IPS సీజన్ ముగిసిన తర్వాత ఓటీటీలోకి విడుదల కాబోతోందని తెలుస్తోంది. 2025 మే నెలలో విడుదల కాబోతోంది. ఇంకా పక్కా డేట్ మాత్రం అనౌన్స్ కావాల్సి ఉంది. మరో నెల రోజుల్లో ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కావటం ఖాయం. ఇక ఈ 3వ సీజన్లో శ్రీకాంత్ తివారీ ప్రియమణులతో పాటు సందీప్ కిషన్, షరీఫ్ హంస్లీ, అశ్లేషా ఠాకూర్, శరద్ కేల్కర్, దిలీప్ పాత్రలు కొనసాగుతున్నాయి. అదనంగా జైదీప్ హల్వాత్ పాత్ర అలరించబోతోంది. ఏడాది కిందటే ఈ సీజన్ ఓటీటీలోకి రావాల్సింది కానీ కరోనా కారణంగా షూటింగ్ డిలే అవడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది.